అన్న మీ పేరు? నా పేరు రామకృష్ణ. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఆ! అన్న మనకు ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. పోటాపోటీగా ఎవరి మట్టుకాలు ప్రచారం స్టార్ట్ చేశారు. ఒక పక్కన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఒక పక్కన జగన్ గారు సింగిల్‌గా వస్తారంటున్నారు. అసలు ఈసారి ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఎందుకంటే అక్కడ డెవలప్‌మెంట్స్ కూడా బాగున్నాయని తెలుస్తుంది. ఏవైనా ఉన్నా కూడా సంక్షేమ పథకాలు కూడా ప్రతి పేద ఇంటికి వెళ్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని నా పథకాలు ఉద్దేశం. ఓకే అన్న, మరి డెవలప్‌మెంట్ గురించి పక్కన పెడితే డెవలప్‌మెంట్స్ అంటే డెవలప్‌మెంట్ ఇప్పుడు కనిపించలేదు కదా. ఒక పాయింట్ తీసుకోండి. మనం ఎప్పుడైనా విద్య అంటాం కదా! ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ చాలా బాగుంది. కంపేర్ విత్ తెలంగాణ బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో డెవలప్ అవ్వలేదు. అయినా కూడా అలాంటి స్టేట్‌ని పీక్ సిచ్యువేషన్‌లో ఉన్న స్టేట్‌ని కూడా డెవలప్ చేసి ఇలాంటి విద్యా దీవెన అని రకరకాల సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది నిజంగా అసాధ్యమైన స్టేట్‌లో సాధ్యం చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రిలీజ్ చేయలేకపోయారన్న అసలు అన్ని 3 ఇయర్స్ 2 ఇయర్స్ కరోనా తీసిన 3 ఇయర్స్‌లో కూడా నేను జాబ్ క్యాలెండర్ మీద ఎందుకు ఇంకోటి కాన్సంట్రేట్ ఏంటంటే చేయలేదు? కరోనా టైంలో కూడా మీరు ఆంధ్ర జనాభా నుంచి పరిశీలించండి. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత సమాచారం తీసుకోండి. ఎందుకంటే నేను హైదరాబాద్‌లో ఉన్నాను కాబట్టి. కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేసిందని ఎంతోమంది చెప్తున్నారు. అంటే వాళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ. ఆ పథకాలు కావచ్చు, వాళ్ళకి జరిగిన ఆ లభ్యత కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళు అనుభవించారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నారు. సో, అలాంటి టైంలో మనకు ఆపదలో ఉన్న వ్యక్తి ఆదుకున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. సో, అలాంటి వ్యక్తిని వదులుకోకపోవడం ఆంధ్రప్రదేశ్ బెటర్. వదులుకోకూడదు అలాంటి వ్యక్తిని. ప్లస్ హీ ఈజ్ యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. సో, ఇప్పుడున్న పాలిటిక్స్ లీడర్స్‌లలో అలాంటి యంగ్ డైనమిక్ లీడర్ ఎవరు ఉన్నారని చెప్పలేము. జనసేన కూడా ఉండొచ్చు. అతను కూడా ఒక యంగ్ లీడర్ అవ్వచ్చు. అయినప్పటికీ అంత అవగాహన లేదు అతనికి. పవన్ కళ్యాణ్ గారికి నేను ఫ్యానే. కాకపోతే అంత అవగాహన లేదు పాలిటిక్స్ మీద. ఎందుకంటే ఇంతమంది జనాల్ని వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళకి సంక్షేమ పథకాలు అందేలా చేయడం అనేది అది చాలా గ్రేట్ వ్యతిరేకత అనుకోవచ్చు. అయితే వచ్చింది కదా. ఆయన భయపడి కూడా రావడానికి మానేసి పరదాలు కప్పుకొని వచ్చేవారు కదా. సో ఇదంతా ఎలా చూడాలంటారు? అంతా లేదు. సంక్షేమ వ్యతిరేకత పథకాలు వచ్చిందని అందరికీ మీరు అందుతాయి. అనుకుంటున్నారు. ఎన్నో సిద్ధం సభలు జరుగుతున్నాయి ఈరోజు. ఉమ్. మీరు గమనించండి. ఎంతమంది జనాభా వస్తున్నారో అక్కడికి. ఎందుకొస్తారు అంతమంది జనాభా? నిజంగా వ్యతిరేకత ఉంటే కాళ్ళు ఇరిగి, చేతులు ఇరిగి లేవలేనోళ్ళు కూడా ఈరోజు వచ్చి సిద్ధం సభకి ఆయన చూసి, ఆయన్ని కలిసి ఎళ్తున్నారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్డి గారు కూడా ఎక్కడో బస్ మీద ఉండి ఏదో అట్లా కాకుండా కిందికి దిగి మరి ప్రజల్ని దగ్గరకు తీసుకుంటున్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. సో, ఈ విధంగా ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు చాలామందికి అందాయి కాబట్టి వాళ్ళందరూ ఆనందంతోనే ఆ వ్యక్తిని చూడాలని, ఆ వ్యక్తికి తమ సమస్యలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు తప్ప ఎక్కడా కూడా వ్యతిరేకత అనేది లేదు. ఉంటుంది. అపోజిషన్ కూడా కొంచెం ఉంటుంది ఎంతో కొంత. ఎక్కడైనా ఉంటుంది. అది ఏ స్టేట్‌లో అయినా ఉంటుంది. మన స్టేట్ అనే కాదు. వ్యతిరేకత అనేది ఉంటుంది. బట్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక ఆదాయం లేని స్టేట్‌ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ స్థాయిలో ఉంచడం అంటే అది గ్రేట్ మరి అనుకో అప్పులు ఉన్నాయని చెప్పుకోవాలి. చెప్పేసి అన్నారు కదా. అప్పులు ప్రతి స్టేట్‌లో ఉంటాయి గురు. ఇక్కడ కూడా కేసీఆర్ మస్తు అప్పులు చేసాడని అన్నారు. తర్వాత ఆ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అలాగే రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కదా. హ్మ్. ప్రతిపక్షాలు చేశాయని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇది అది కోడికత్తి యాక్చువల్లీ డ్రామా లాగా నేను మళ్ళీ ఎలక్షన్‌లో అవును. స్టంట్ అనుకోవచ్చా మనం? అది స్టంట్ అనుకోకూడదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఒక్కోసారి చేయొచ్చు. చెప్పలేము అది. ఎవరు ఎందుకు చేశారన్నది కూడా మనకు అంత అవగాహన లేదు. కాకపోతే అది న్యూస్‌లో వింటున్నాము. అది 100% జరిగినట్టుగా మనకు కూడా సీసీ కెమెరాల్లో చూపిస్తున్నారు. కానీ లాస్ట్ టైం కూడా జరిగింది సార్‌కి. ఎందుకు జరుగుతుందన్న విషయం మనకు తెలీదు. అది పోలీసులు చూసుకుంటే బాగుంటుంది. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎంతవరకు మెజార్టీ రావచ్చు ఈసారి? యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో నిలబడ్డ ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు. నిజానికి వాళ్ళ ఫేస్‌లు కూడా ఎవరికీ తెలీదు. ఈరోజు ఆయన వాళ్ళకి ఓటేయడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారే. వాస్తవం చెప్తున్నాను. సో, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంటే మరి చెప్పలేను నేను అది. ఎందుకంటే అపోజిషన్‌లో ఒక మేడం ఉన్నారు. మేడం పేరు నాకు అంత ఐడియా లేదు. మేడం గారు ఉన్నారు. ఆల్రెడీ మేడం ఎమ్మెల్యే అనుకుంటా లాస్ట్ టైం కూడా. ఒకవేళ ఉంటే ఎఫెక్ట్ ఉండొచ్చు. బట్ నేను చెప్పలేను ఆ విషయం. లోకేష్ గారికి మంగళగిరిలో ఈసారి అవకాశాలు ఉన్నాయంటారా? విజయ అవకాశాలు? చెప్పలేం. కొంచెం అయితే డెవలప్ అయ్యిండు లోకేష్ గారు. కొంచెం మాట పరంగా కావచ్చు, కొంచెం మాట్లాడే విధానం కావచ్చు, కొంచెం అయితే డెవలప్ అయ్యిండు లాస్ట్ టైం కంటే ఇప్పుడు. ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీ? చెప్పలేం. ఎన్ని అనేది చెప్పలేము. 175 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి 175 అన్నారు నాకు కదా. తెలిసి 151 లాస్ట్ టైం వచ్చినట్టుంది కదా! అదైతే తగ్గదని అనుకుంటున్నా. ఎందుకంటే ఆ విధంగా ముందుకెళ్లారు వాళ్ళు కూడా. ఈరోజు ఒకటి గమనించండి. చాలామంది ఎమ్మెల్యేలు కూడా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మార్చేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు ఎవరో కూడా తెలియదు. చాలామందికి ఏపీలో ఉన్న ప్రజలకు కూడా ఆ వ్యక్తుల ఫేసులు కూడా సరిగ్గా తెలీదు. ఎన్ని కానీ కిడ్నాప్ చేశారు కదా అన్న. ఈరోజు ఓటేస్తున్నారు ప్రజలు అంటే
ఆ జగన్మోహన్ రెడ్డి గారు చూసి వేస్తున్నారు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు కాబట్టి మాత్రమే ఓట్లు వేస్తున్నారు. ఇది పక్కా ఉంది అయితే ప్లాన్. గత కొన్ని రోజులుగా మన కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, పెన్ని నాని ఇలా సైలెంట్ అయిపోయారు. ఏమన్నా వేరే ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటని భయపడ్డారంటారా? లేదు, వాళ్ళు సైలెంట్ అయ్యే పర్సన్స్ కాదు అసలు యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారని నేను నమ్ముతా, కానీ పేర్ని నాని కానీ మీరు అన్నట్టు అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళు సైలెంట్గా ఏముండరు. కాకపోతే వాళ్ళ లీడర్ ఎవరైతే ఉన్నారో బాస్ అవ్వచ్చు, లీడర్ అవ్వచ్చు, వాళ్ళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు అనుగుణంగా వాళ్ళు ముందుకెళ్తారు నాకు తెలిసి. రీసెంట్గా 2 రోజుల క్రితం కేసీఆర్ గారు అయితే కమెంట్ చేశారు, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తానని. 100% జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎందుకంటే చూస్తున్నాం కదా, ప్రజలు చెప్తున్నారు, అక్కడ ప్రజలు చెప్తున్నారు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, నా తెలంగాణ, కానీ నేను టీవీ న్యూస్లలో చూడడం అవన్నీ ఆ అవగాహనతో నేను చెప్తున్నాను. సో దీన్ని బట్టి మనం ఆలోచిస్తే అక్కడ సంక్షేమ పథకాలు అక్కడ ప్రజలకి మంచిగా అందుతున్నాయి. ఇంటికి వెళ్ళి ఇస్తున్నారన్న, ఎవరు ఇస్తారు ఈ గవర్నమెంట్? ఇంత 1947లో స్వాతంత్రం వచ్చింది మనకి, అప్పటి నుంచి ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి. ఎవరు ఇచ్చారు ఇంటికి వచ్చి? ఒక పేదవాడు ఈ ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇస్తున్నారంటే ఎవరికి దక్కుతుంది అంత? వాలంటీర్లకి 10,000 శాలరీ చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే కమెంట్ చేశారు కదా అధికారంలో. దీన్ని ఎలా చూడాలంటారు? ఒక విషయం గుర్తుపెట్టుకుంటే అదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ జాబుల మీద కామెంట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. స్టార్టింగ్లో ఏమన్నారంటే ఇంట్లో లేడీస్ చీరలు మార్చుకుంటుంటే తలుపు కొట్టి చూస్తున్నారు, ఏదేదో పర్సనల్ డేటా అలా అలా కూడా కామెంట్ చేశారు. సో ఈరోజు ఏదో ఎలక్షన్స్ ఉన్నాయనేసి 10,000 ఇస్తామని అంటే ఇవ్వచ్చేమో, చెప్పలేము. వాళ్ళ ప్రభుత్వం వస్తే ఇవ్వచ్చేమో, ఎందుకంటే ఆపోజిషన్ కొంచెం ఏదో ఒకటి చెప్పాలి కదా ఓడిపోవాలంటే నెక్స్ట్ అవతల పార్టీ. సో అలా చెప్పుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని నేను అనుకుంటున్నాను.